ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఎంగిలాలు మంచిగా దుంకేటట్టున్నారు. మంతరిచుడు కాదు, దుంకుతారు. మంచిగా సొంతంగా బాగా వచ్చింది వస్తుంది బాగా. ఏమో నీ సేపు నువ్వు చూసుకోవడం అంటులే ఏం చేయాలి నాకు పోతే పొరడు పనపరిచిలో కూర్చోండి. ఇంతకుముందేమో హైదరాబాద్ తిరిగాము కదా, జోలో హైదరాబాద్ తిరిగాం. ఇకపోతే ఇక్కడ కూర్చోండి ఏం కంటే పడ్డేవాడ ఊరి పేరు మన కొత్త కొట్ట మండలం. ఇక సర్పంచ్ అన్నగారు రాముడు చిన్న రాము వయసులో పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని నమ్ముకొని ఊరి ప్రజలందరూ కూడా ఇలా దారి పెట్టి మంచిగా గెలిపించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట. వస్తూనే కంటికి అనిపించింది. ఏం కనిపించింది అంటే గుడి కనిపించింది, మంచిగా గుడి. ఏమన్నా బజాబు కూడా బదవా చెప్పించిన 4 లక్షలు పెట్టి చెప్పించినాడ. ఏం చేసినాయి కదా అన్నీ తెలుసుకుందామండి. ఎప్పుడు బాబుకేమా నమస్తే బాగున్నావా అని మీ కొడుక అయితే ఇప్పుడు మీ ఊరికి వచ్చినాం. మరి నాకు ముచ్చట్లు గురించి చెప్తాను. ఇక్కడ గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో మా ఊళ్ళో 2 పార్టీలు పోటాపోటీగా జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము 118 ఓట్ల మెజార్టీతో గెలుపొందాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కొట్టేవాట చిన్న రాములు అంటారు నన్ను. పోటీతోనే 118 ఓట్లతోనే గెలిచినాం. వాళ్ళకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా వస్తుంది? ఆయన ఎక్కడికి కుటుంబ సభ్యులు చేసినా మీరే చేస్తారు రాజకీయం? మా ఫ్యామిలీలో మా తాతలు వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నారు. దాని తర్వాత మా డాడీ ఓటాకు వచ్చిన కాడ నుండి ఇక్కడ అయ్యప్ప అని సీనియర్ ఎమ్మెల్యే గారి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పటి నుండి మినిమం 2004 వరకు కూడా 2003 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో దాని అనుభూతితో తెలంగాణ ఉద్యమం అనుభూతితో దాని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2-3 సంవత్సరాలు దానిలో ఉండి మళ్ళీ సొంత గూటికి 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనుకున్నాం. కానీ మధ్యవర్తులు మన ఊకనే టీఆర్ఎస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ కాకుండా మధ్యవర్తిగా ఉన్నాం. 2022 మళ్ళీ కాంగ్రెస్ మా సొంత గూటికి వెళ్ళిపోయాము. జిఎంఆర్ చొరవతో ఈసారి మళ్ళీ మాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మంచిగా మా కార్యకర్తల దగ్గర అందరి దగ్గర మంచిగా ఉండి సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఎచ్చకెళ్ళకి సర్పంచ్లు ఆయన పోటీ చేసినప్పుడు మా ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు గ్రామంలో. అప్పుడు సమస్యలు చెప్పినా గ్రామ ప్రజలు మా ఊళ్ళో మోరీల సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు చెప్పారు సార్. దాంట్లో అయితే మేము కరెంటు సమస్యలు చెప్పారు. ఇప్పటి వరకు అయితే వాటర్ సమస్య కూడా చెప్పారు. వాటర్ సమస్య మిషన్ భగీరథ వాటర్ ఊళ్ళో 2 బోర్లు ఉన్నాయి కాబట్టి మంచిగానే సమృద్ధిగా ఊరికి వాటర్ అందిస్తున్నాం. ఇప్పుడు కరెంటు అనేది ఎప్పుడు 24 అవర్స్ ఊళ్ళో లైన్లు పోయినా ఏం పోయినా మేము మంచిగానే లైన్ మ్యాన్ ద్వారా కానీ కరెంట్ ద్వారా కానీ మంచిగానే జరుపుకుంటున్నాం సార్. అది మోరీలు అన్నారు సార్. ఇక్కడ 10వ వార్డులో మోరీ గలీజ్గా ఉండే సార్ టోటల్గా. ఆ మోరీని మేము గెలిచిన 3 రోజులకు 4 రోజులకే జేసీబీ పెట్టి క్లియర్గా చేసి దాన్ని నీట్గా చేసి బయటికి పంపించడం జరిగింది. ఇప్పటికైతే ప్రజలైతే మంచిగా సమృద్ధిగానే ఉన్నారు సార్ మా దగ్గర. ఎలక్షన్లో ఖర్చు వచ్చిందేమో మనకి ఏం పెద్ద ఖర్చు రాలేదు సార్. అందరూ మంచిగా సహకారంతోనే ఏం లేదు. మంచిగా ఏం లేదు సార్. అన్న భోజనాలు పెట్టి టిఫిన్లు టీల దగ్గరనే మా కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా ఆయన 118 ఓట్ల మెజార్టీ సార్. 118 ఓట్లు మొత్తం ఓటర్లు ఇస్తారు. 1400 సార్. 1400 పోలేనే 1320 అలానే 118 ఓట్లు మెజార్టీ. మరి ఇంత మంచి మెజార్టీ గెలిపించాడు. ఆయన గెలిపించాక ఎటువంటి కార్యక్రమం సులువైన గ్రామంలో మేము 10 లక్షలతోనే సీసీ రోడ్లు వేయించాం సార్. వీధి లైట్ కొంచెం బాగాలేదు సార్. మంచిగా సరి చేశాము. కొంచెం ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారి రికమెండ్తో మోడీలు అవి ఇవి చేయాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఇతర మన రేవంత్ రెడ్డి సంక్షేమ పథకం మధ్య వ్యత్యాసం చెప్తావా? చెప్తా సార్. సార్ కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుండి ఒక డబుల్ బెడ్
చెప్పి 10 సంవత్సరాల వరకు కూడా ఒక ఇల్లు కట్టారు సార్ మా గ్రామంలో. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా గ్రామ పంచాయతీకి 26 ఇండ్లు శాంక్షన్ చేయించుకొని మేము అట్టహాసంగా కట్టుకుంటున్నాం సార్. ఆయన రైతు బంధు అని చెప్పి వేల ఎకరాలకు 100 ఎకరాలు 3 నెలలు తిన్నారు కాబట్టి మామూలు జనాలకు పెద్దగా సమస్య అయిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మినిమం 5 ఎకరాల నుండి 7 ఎకరాల వరకు సెట్ చేయాలని నిశ్చయంతో ఉన్నారు కాబట్టి అది మంచిదే సార్. బస్సులు ఫ్రీ, 200 యూనిట్ల కరెంట్ వరకు గ్రామాల్లో ఒకటి ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ సార్. 500 గ్యాసు 500కి గ్యాస్ ఇవ్వడం కూడా అది చాలా మంచి పథకం సార్. కేసీఆర్ ఇచ్చే పథకాలు మొత్తము కోటీశ్వరులకు వాళ్ళకు లబ్ధి పొందినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మన మామూలు బీద జనాలకి మంచి అవకాశం ఉందని కోరుకుంటున్నాను. సుధాకర్ రెడ్డి గారి సహకారంతో సార్ మా ఊరికి మా ఊరు తాండా గ్రామ పంచాయతీ ఉమ్మడిగా 2 కలిసి ఉండే సార్. అదైతే మేము ఇప్పుడు ఏర్పాటు అయింది కానీ మాకు 35 ఇండ్లు ఇచ్చారు సార్. మాకు 24 మా గ్రామ పంచాయతీ తీసుకొని 10-12 ఇండ్లు తాండా తీసుకున్నాం సార్. మాకు అది ఎమ్మెల్యే జిఎంఆర్ గారి చొరవతో మంచిగానే అది బిల్లులు అంతా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి సార్. అవి ఇంకా ఈ బీటీ రోడ్ శాంక్షన్ కూడా చేయించాడు సార్. అది ఇంకా కాలేదు. మా ఊరికి 10 సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం లేకుండా సార్. జిఎంఆర్ గారు వచ్చినప్పుడే ఎలక్షన్ అప్పుడే చెప్పాడు సార్ ప్రచారంలో, నేను గెలిచిన వారం రోజులకి మీ ఊరికి బస్సు సౌకర్యం చేసిస్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం గెలిచిన వారం రోజులకే బస్సు సౌకర్యం వేయించాడు సార్. మేము రేషన్ కార్డులు ఎన్ని అడిగితే అన్ని మా ఊరు మొత్తానికి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది సార్. మరి సొంత డబ్బు ఏమైనా కార్యక్రమం చేసినా చేశాం సార్. మేము గుడి కడితే మా సొంత డబ్బులని 50,000 వరకు సాయం చేశాను సార్. ఈరోజు ఆ గుడికి మా ట్రాక్టర్లు ఉన్నాయి సార్, 2 ట్రాక్టర్లు. ఆ గుడి కట్టేంత వరకు కూడా మా ₹1 డబ్బు తీసుకోకుండా మా సొంత ఖర్చులతో డీజిల్ పంపించి ఆ గుడికి మొత్తం గుడి స్టార్టింగ్ కంటే లాస్ట్ వరకు మేము సొంత ఖర్చులతోనే పని చేశాను సార్. ఇంకోటి ఎవరైనా చనిపోతే పేదవారు చనిపోయిన రోజు వాళ్ళ దాన సంస్కారాల కోసం అని ₹5,000 మేము ఇస్తాం సార్ ఊళ్ళో. మరి ముందు కూడా గ్రామం చేస్తున్న కార్యక్రమం ఉన్నాయా సార్? మా ఊరికి బీటీ రోడ్డు కొంచెం బాగాలేదు సార్. దాన్ని సరి చేసుకోవాలని జిఎంఆర్ గారి దృష్టికి మేము గెలిచిన వారం రోజులనే తీసుకెళ్ళడం జరిగింది సార్. అది కూడా సాల్వ్ చేస్తున్నాడు. మా ఊరు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కొంచెం బాగాలేదు సార్. దానిని కూడా మంచిగానే చేస్తున్నాడు. కూడా బాగాలేదు సార్, అది కూడా చేస్తా అని చెప్పాడు. మా ఊరికి ఒకటి సార్, మా ఊళ్ళో ఎక్కువ శాతం వ్యవసాయం పైన పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఉంటాడు సార్. మాకు పాడి పరిశ్రమకు ఒక హాస్పిటల్ కావాలని కూడా, డాక్టర్ను ఒక హాస్పిటల్ కావాలని కూడా అడిగాను సార్. అది కూడా నేను ఉన్న రోజుల వరకు చేసి తీరుతాన్ని మాట ఇచ్చారు సార్ జిఎంఆర్ సార్ గారు. గోదాము మా దగ్గర వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి గోదాం శాంక్షన్ చేయండి సార్ అని చెప్తే గ్రామ పంచాయతీ ఓపెనింగ్ రోజే మేము అడిగాను సార్ గ్రామ పంచాయతీ ముందర. దాన్ని కూడా ఓపెన్ చేసి నేను పక్కా శాంక్షన్ చేపిస్తాను, శాంక్షన్ కూడా ఆర్డర్ ఇస్తాను సార్. నీళ్ళ ట్యాంకు మాది ఎన్నో 20-25 సంవత్సరాల కింద నీళ్ళ ట్యాంక్ కొంచెం బాగాలేదు సార్, పడిపోయే స్థితిలో ఉంది. దానికి కూడా శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి మీకు పక్క నీళ్ళ ట్యాంక్ కట్టిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి ముచ్చట సెల్వి అని పోయిస్తాను క్షేమంగా